అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి సమస్య ఏమిటి అంటే తడి చెత్త, పొడి చెత్త. మన ఇళ్ళల్లో వచ్చేటటువంటి తడి చెత్తను, పొడి చెత్తని మనం కలిపి బయట పారేస్తున్నామా? అంటే బయట పారేయటం అంటే మనం మన పరిసరాల్లో వేయటం కాదు. మనం మున్సిపాలిటీ వాళ్ళకి వస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తున్నాం? తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి ఇస్తున్నామా? 2 కలిపి ఇస్తున్నామా? రూల్స్ ప్రకారం తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి వాటిని సరైన పద్ధతిలో ప్రాసెస్ చేయటం రూల్స్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత. అయితే మనం ప్రభుత్వంలో ప్రజలు భాగం కావాలి. అంటే ఈ తడి చెత్తను, పొడి చెత్తను మన ఇళ్ళల్లో నుంచే వేరు చేయడం ప్రారంభించాలి. అసలుకి ఈ సమస్య ఒకప్పుడు ఉండేదా? అసలుకి ఈ సమస్య గ్రామాల్లో ఉందా? లేకపోతే పట్టణాల్లో ఉందా? నాకు తెలిసి అన్ని చోట్ల ఈ సమస్య ఉంది. ఎందుకు అంటే ఒక చారిత్రక పరంగా చూస్తే మనం చిన్నప్పుడు మన ఇంట్లో కుడితి కుండలు అనేటువంటివి ఉండేవి. ఇప్పుడు ఎందుకు లేవు? అసలుకి కుడితి కుండ అంటే ఏంటి? మన ఇంట్లో వచ్చేటువంటి తడి చెత్తను, అంటే కూరగాయల నుండి వచ్చేటువంటి వేస్ట్, అదేవిధంగా ఇంకా పలు రకాలుగా వచ్చేటువంటి వేస్ట్, అంటే భూమిలో కలిసిపోయేటువంటి వేస్ట్నే తడి చెత్త అంటాం. ఈ తడి చెత్తని ఒకప్పుడు ఏం చేసామంటే కూరగాయల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను కానీ, మరియు ఇంకేదేమైనా మనం అంట్లు తోమేటప్పుడు వచ్చేటువంటి వ్యర్థాలు, తడి వ్యర్థాలు, వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే నీటిలో కలిసి ఉంటాయి. వాటిని మనం కుడితి కుండ, అంటే కుండను పెట్టి దాంట్లో వేస్తూ ఉండేవాళ్ళం. దాన్ని ఎవరైతే బర్రెలను పెంచుకుంటారో మరియు ఆవులు కానీ, ఎద్దులు కానీ పెంచుకుంటారో వాళ్ళు వచ్చి ఆ కుడితి కుండలను తీసుకొని వెళ్ళి దాన్ని మన బర్రెలకు, లేకపోతే ఎద్దులకు, లేకపోతే ఆవులకు తిండిగా పెట్టేవాళ్ళు. ఈ కుడితిని, దాన్ని కుడితి అంటారు. ఈ విధంగా ఒకప్పుడు మనకి తడి చెత్త, పొడి చెత్త అనే సమస్య ఎక్కువగా ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి 10 ఇళ్ళకో లేకపోతే 20 ఇళ్ళకో ఎవరో ఒకళ్ళు బర్రెలను కానీ, ఆవులను కానీ పెంచుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? పట్టణాలైనా, గ్రామాలైనా బర్రెలను ఆ విధంగా పెంచేవాళ్ళు. ఇప్పుడు డైరీ ఫార్మ్స్ అనేవి వచ్చాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి డైరీ ఫార్మ్స్. కానీ వచ్చిన సమస్యను పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే పట్టణాల్లో కూడా మరి ప్రతి 20 ఏళ్ళకి, 10 ఏళ్ళకి ఒక బర్రెను కానీ, లేకపోతే ఆవును కానీ పెంచాలా? అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే పట్టణాల్లో స్థలం, అంటే బర్రెలను పెంచడానికి, ఆవులను పెంచడానికి మన వ్యక్తులకు స్థలం ఉండదు. అది ప్రధాన సమస్య. అయితే ప్రతి పట్టణంలో కానీ ఒక విధంగా చూస్తే ఎక్కడో చోట స్థలం ఉంటుంది. ప్రతి పట్టణంలో ఒక డైరీ ఫామ్ అనేది ఉంటే మంచిది. 1 కానీ 2 కానీ. ఈ డైరీ ఫాము ఉన్నప్పుడు అంటే అక్కడ బర్రెలను కానీ, ఆవులను కానీ పెంచుతూ ఉంటాం. వాటి నుంచి పాలు వస్తూ ఉంటాయి. వీటికి ఆహారంగా ప్రతి ఇంటి నుండి వచ్చేటువంటి తడి చెత్తని కుడితిగా మార్చి అదే రోజు సాయంత్రం ఈ డైరీ ఫామ్ వాళ్ళు కలెక్ట్ తీసుకొని ఆవులకు కానీ, మరి బర్రెలకు కానీ ఇచ్చినట్లయితే శ్రేష్టమైనటువంటి పాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మరి జనాలు కూడా దీన్ని గమనించి తడి చెత్తను వేరు చేసి కుడితి కుండలను పెట్టుకొని ఆ కుడితి కుండలు డైరీ ఫార్మ్స్ కలెక్ట్ చేసుకునేటట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఎంతో బాగుంటుంది. అంటే చర్యలు తీసుకోవడం అంటే చట్టాలు చేసి
ఈ డైరీ ఫామ్ వాళ్ళు కుడితి కుండలను కలెక్ట్ చేయాలని ఉద్దేశం కాదు కానీ నైతికంగా వీటి ఉపయోగం బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళని ప్రభుత్వం మోటివేట్ చేయాలని ప్రోత్సహించాలనేదే నా ఉద్దేశం. ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా లేకపోతే ఇంటికి సంబంధించిన వ్యక్తులు అయినా మేమెందుకు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి? ఓకే. ఒకవేళ ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే డైరీ ఫార్మ్స్ వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఈ కుడితి కుండలను ఆ కుడితిని కలెక్ట్ చేసుకోవటానికి వచ్చేటువంటి నిర్మాణం జరిగినప్పుడు మన ప్రతి ఇంట్లోని వ్యక్తి ఎందుకు మేము కుడితిని వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి భావన మీకు కలగవచ్చు. ఎందుకు అంటే మన తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయకపోతే లేకపోతే ఇలాంటి కుడితి కుండల కాన్సెప్ట్ ద్వారా తడి చెత్తను వేరు చేసి కుడితిగా తయారు చేసి దాన్ని వాళ్ళకి ఇవ్వకపోతే వచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే, ఫస్ట్ సమస్య ఈ తడి చెత్తని పొడి చెత్తని కలిపి ఇచ్చినట్లయితే అవి మన పరిసరాల్లోనే ఉంటాయి. అయితే చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని వేరు చేసి ప్రాసెస్ చేయాలి కదా అంటే చేస్తారు. దాంట్లో సమస్య లేదు. కానీ సమస్యను మూలాల్లో నుంచే తీసివేస్తే ఇంకా బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కుడితి కుండల కాన్సెప్టు ప్రోత్సహించబడితే ప్రతి పట్టణంలో డైరీలు ఏర్పరిచి డైరీని మేనేజ్ చేసేటువంటి వ్యక్తులు ఈ కుడితిని తీసుకొని వెళ్ళి వాటికి ఆహారంగా ఇస్తే శ్రేష్టమైన పాలు వస్తాయి. ఆ పాలుని మనం కొనుక్కుంటాము. అంటే ఇక డైరీ ఫార్మ్స్ నుంచి మనకి ప్యాకెట్ పాలలాగా వస్తాయి కదా, ఆ పాలు కూడా మంచి నాణ్యతతో ఉంటాయి. కాబట్టి నాణ్యమైనటువంటి పాలు తాగటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి దీనిని అటువంటి ఉద్దేశంతో మనం ఈ కుడితి కుండల కాన్సెప్టుని ప్రోత్సహించాలి. ప్రతి వ్యక్తి దీనిని ఒక నైతిక బాధ్యతగా ఎంచి ప్రభుత్వాలు మనల్ని ఇటువంటి రీతిలో ప్రోత్సహిస్తున్నప్పుడు వాటికి మనం సపోర్టు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మున్ముందు అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయం మాత్రమే. ఈ విధంగా చాలా రకాలుగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి చేయటం వల్ల రకరకాలుగా ప్రాసెస్ చేయటం వల్ల మనం నిర్మూలించేటువంటి తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ సమస్యను ఈ కుడితి కుండల కాన్సెప్ట్ వల్ల కూడా ఈ కుడితిని డైరీ ఫార్మ్స్ వాళ్ళు తీసుకొని పోవటం అనేటువంటి కాన్సెప్ట్ వల్ల కూడా మనకు వచ్చేటువంటి సమస్యను నిర్మూలించుకోవచ్చు. మరి ముఖ్యంగా తడి చెత్త అనేది మన పరిసరాల్లో ఎక్కువైనా అది రోగాలను కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పద్ధతుల వల్ల మనకి మేలు జరుగుతుంది అనేటువంటి భావన మన ప్రతి వ్యక్తిలో ఉంటే అది మనకే మంచి జరుగుతుంది చివరికి అనేదే మన భావన. కాబట్టి దీనిని మున్ముందు ఇలాంటి కాన్సెప్ట్ని మనకి కనపడినట్లయితే మనమే వ్యక్తిగతంగా అడాప్ట్ చేసుకొనైనా దీనిని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ విధంగా చెప్పడం వల్ల ఇటువంటి మంచి కాన్సెప్ట్లు సమాజంలోనికి వెళ్తాయి. సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి బయటపడుతూ మనం మంచి సమాజాన్ని నిర్మించుకుంటూ మంచి వ్యక్తులుగా మారుతూ మంచి ఆరోగ్యంతో మనం బ్రతుకుతాము.